అనంతపురం జిల్లా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి అంబేద్కర్ అంబులెన్స్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఎస్పీ ఆఫీసు ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది। ప్రధానంగా గత 2 నెలలుగా మరి అంబులెన్స్ డ్రైవర్లని ప్రతినిత్యం పోలీస్ స్టేషన్ పిలిపించి వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి 2 టౌన్ సిఐ శ్రీకాంత్ గారిని చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఈ ఆందోళన నిర్వహిస్తున్నాం। ప్రధానంగా గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ముందు అంబులెన్స్ డ్రైవర్లు దాదాపు 54 అంబులెన్సులు పెట్టుకొని దాదాపు 70 నుంచి 80 మంది డ్రైవర్లు అక్కడ జీవనం కొనసాగిస్తా ఉన్నారు। ఏకపక్ష యూనియన్ ఉన్న కారణంగా ఒకే ఒక్క యూనియన్ ఉందని ఆ యూనియన్ నాయకులు దాదాపు 25-26 మంది డ్రైవర్ల కొట్టగొట్టేటువంటి కార్యక్రమం, బాడుగలను వేరే పద్ధతుల్లో మార్చుకొని డబ్బులుగా చేసుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉందని చెప్పి అనేక సంవత్సరాల నుంచి కూడా ఆందోళన నిర్వహిస్తూ ప్రతిసారి కూడా వాళ్ళు గొడవలు పడుతూ మరి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తూ వస్తూ ఉన్నారు। గత 4 సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతోంది। అయినా సరే పోలీసులు కానీ లేదా ఇతరులు కానీ ఎవరు కూడా చర్య తీసుకోలేదు। ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆవేదనతో మాకు ఆ యూనియన్ వద్దు, మేము ప్రత్యేకంగా యూనియన్లోకి చేరుతామని చెప్పి ఏఐటీసీలో చేరి ప్రత్యేకంగా సీరియల్ పెట్టుకొని మరి ప్రశాంతంగా జీవనం గడపాలని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఈ 2 నెలల కాలం నుంచి సిఐ గారు ప్రతిరోజు కూడా ఒక పక్షాన వహించి ఏకపక్షంగా ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు। డ్రైవర్లందరినీ కూడా ఒక పక్క ఉన్నటువంటి డ్రైవర్లను వేధించే కార్యక్రమం స్టార్ట్ చేశారు। అందులో భాగంగానే మరి వాళ్ళకి ఉన్నటువంటి అవసరాలను తీర్చుకోవడానికి ఈ సమస్యను మరి దృష్టిలో పెట్టుకొని వాళ్ళకున్న సమస్యలు మరి పోలీస్ స్టేషన్లో మరి విందులు వినోదాలు చేసుకోవడానికి వీళ్ళని సరుకులు తెచ్చిమని, అదేవిధంగా పొట్టెను తీసుకొని రమ్మని చెప్పి వీళ్ళని కోరితే మా దగ్గర మాకు బాడుగలకు గడవడం లేదు సార్, మీరు ఇది సమస్య పరిష్కారం చేస్తే మేము చేయగలమంటే వేరే వర్గంతో అవన్నీ కూడా తెప్పించుకొని పోయిన మంగళవారము మరి బలి ఇచ్చి పొట్టేళ్లను బలి ఇచ్చి పోలీస్ స్టేషన్లో విందులు వినోదాలు చేసుకున్నటువంటి సిఐ మీద మరి ఎస్పీ గారు ఎంక్వైరీ చేసి చర్య తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం। అదేవిధంగా ఈ అంబులెన్స్ డ్రైవర్లకు సంబంధించి నిత్యం వాళ్ళ మీద కేసులు పెడతానని చెప్పి అదేవిధంగా బైండ్ ఓవర్ చేశారు। మొన్ననే మాట్లాడదాం రమ్మని స్టేషన్ పిలిచి నాయకత్వాన్ని మమ్మల్ని కూడా పిలిచి మీరందరూ కూడా నేను చెప్పినట్టు వినండి, ఒకే సీరియల్ పోవాలా, మీరు ఎవరైతే ఒక యూనియన్ ఉందో ఆ యూనియన్ వెనక మీరు రావాలి, వాళ్ళు చెప్పినట్టు వినాలి అని చెప్పి